రావులపాలెం తెలుగుదేశం పార్టీ క్యాంప్ కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు బండారు సత్యానందరావు ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల ఇళ్ల స్థలాలు, వృద్ధాప్య పెన్షన్లు, పలు సమస్యలపై వచ్చిన వినతులను ఎమ్మెల్యే స్వీకరించారు. ఈ సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు స్కిట్ చేశారు కదా, అందులో అర్ధరాత్రి సోషల్ అవేర్నెస్ ఏమీ అన్ని సెల్ఫ్ అంటే దీన్ని కార్యకర్తలు ఉన్నారు. డిసెంబర్ 2 నుంచి భర్త చనిపోయిన ఆడవాళ్ళ అసలు ఎవరికి బోర్డు బలం నుంచి వచ్చారండి. పెద్ద సమస్య మనకు గోపాలపురం ఒకటే బిట్టి కదన్నా, అది అందరికి ఇచ్చేసారన్నా, కానీ ఎవరికే సైట్ చూపించారు. ఇవన్నీ ఇప్పుడు ఫ్లాట్ నెంబర్ 524 అది ఏ నెంబర్ ఎక్కడ ఉన్నది ఎవరికి తెలియదు. అదే చెప్పారు వాళ్ళు వచ్చి పంచాయతీ దీంట్లో వాళ్ళే పెన్షన్ సాధారణంగా ఎప్పుడు జరిగింది అలాగా షుగర్ అదే సర్టిఫికేట్ కావాలి దీనికి. మన వాళ్ళు చెప్తారు సర్టిఫికేట్ ప్రసాదాలు పెట్టేంటారు. సర్టిఫికేట్ వచ్చాక పెన్షన్ పెట్టేద్దాం. ముందు సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎంత వయసు ఎంత? 61 సరిపోదు. గొట్టపోటీ అంత ఇది 40 అనే అది సరిపోతుంది కదా. అంటే ముందు 4,000 వస్తుంది. 4,000 వస్తుంది. సాధారణ దయచేసి 6,000 వచ్చిన ప్రయత్నం చేస్తాం. ఏం రిలీఫ్ అండి నాకు ఇచ్చారా? ఇచ్చారా ఇంకా మనం రెడీ చేసి నాకు ఎంత అయింది ఖర్చు? అమ్మా 2 లక్షలు ఏంటి? డాక్యుమెంట్ అంటే ఎంత అవసరం అంటే బిల్లులు బట్టి కూడా ఉంటాయి. ఆ బిల్లులు హాస్పిటల్ వాళ్ళు ఇచ్చినవి లెక్క ఉంటుంది. ఈ బిల్లు ప్రకారం ఇచ్చేయాలి. ఈ బిల్లు కరెక్ట్ కాదనేది ఈ బిల్లుకి ఎంత ఇమ్మని అంచనా ఉంటుంది. అది అంటే మన చాలా మంది అనుకుంటారు ఇంత పెట్టేసి రాలేదు అనుకుంటారు. కానీ మనకి అదే రూము వాళ్ళేమో 5,000 ఇస్తారు గవర్నమెంట్ లెక్క. మనమేమో 15,000 పెద్ద హాస్పిటల్ 15,000 వేస్తారు.
ఇప్పుడు పక్కన తగ్గిపోతుంది జనాన్ని తెలియక తడికో రాలేదు